రైట్ అమెరికా వెళ్తున్న ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం ను దూషించారన్న నెపంతో నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా ఆయన అమెరికా వెళ్లేందుకు నిరాకరించారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు ట్రావెల్ చేసేందుకు లోకేష్ కు అనుమతి ఇవ్వలేదు. దీంతో లోకేష్ తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు. పోలీసులు గత రాత్రి 41A సిఆర్పిసి కింద లోకేష్ కు నోటీసులు ఇచ్చారు. అయితే గత శుక్రవారం ఇదే కేసులో గన్నవరం ఎయిర్పోర్ట్ లో లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. చూస్తున్నాం, అమెరికా వెళ్లేందుకు ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం ను దూషించారన్న నెపంతో నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. తాజాగా ఆయన అమెరికా వెళ్లేందుకు నిరాకరించారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని పోలీసులు అయితే నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ ని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అంతకు ముందు 3 రోజుల క్రితం అంటే శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్తున్న సమయంలో ఆయన అడ్డుకునేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చారని చెప్పి లోకేష్ పై పోలీసులు లోకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారించి ఆయన్ని ముందస్తు అరెస్ట్ నోటీస్ ఇచ్చి వదిలేశారు. అయితే అంతకు ముందు ఆయన సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని దూషిస్తూ పోస్టులు పెట్టారని చెప్పి ఎవరో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన ఒక ఎఫ్ఐఆర్ ని కూడా ఇష్యూ చేశారు. ఈ లోపు లోకేష్ జైలు నుంచి పోలీసులు విడుదల చేసిన అనంతరం ముందస్తు అరెస్టుకు సంబంధించిన నోటీసులు తీసుకొని ఆ తర్వాత లోకేష్ అమెరికా బయలుదేరారు. అయితే ఈయన అమెరికా బయలుదేరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకునే లోపు గన్నవరం పోలీసులు ఈయనపై ఎఫ్ఐఆర్ నమోదైందని 41A కింద సిఆర్పిసి నోటీసులు ఇచ్చాము అని చెప్పి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని ఇమిగ్రేషన్ అధికారులకు గన్నవరం పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడ చెక్ ఇన్ అవుతున్న తరుణంలోనే ఇమిగ్రేషన్ అధికారులు ఆయన అడ్డుకొని మీ మీద ఎఫ్ఐఆర్ ఉంది, అందువల్ల మీరు గన్నవరం పోలీసులకు మీకు 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అనుమతించబోము అని చెప్పి పేర్కొన్నారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ కు సంబంధించి అప్పటి వరకు కూడా డాక్టర్ లోకేష్ కు తెలియదు. ఆ తర్వాత ఈ ఎఫ్ఐఆర్ ఉంది అని తెలిసి ఆయన అవాక్కయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అనుమతించకపోవడంతో ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 30వ తేదీన గన్నవరం పోలీస్ స్టేషన్ లో తమ ముందు విచారణకు హాజరు కావాలని పోలీసులు 41A సిఆర్పిసి కింద ఇచ్చిన నోటీసుల్ని ప్రస్తుతం ఏం చేయాలనే అంశంపై లోకేష్ న్యాయవాదులతో మాట్లాడుతున్నారు. అయితే తనకి 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చిన విషయాన్ని డాక్టర్ లోకేష్ తన న్యాయవాది కోరపాటి లక్ష్మీనారాయణకు ఆ నోటీసులు కూడా పంపారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది కూడా తేలాల్సింది. కోర్టులో ఈ నోటీసులను రద్దు చేయాలని, తన మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ను స్క్వాష్ చేయాలని చెప్పి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. పైగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దానిపై కేసు నమోదు చేయటం ఏంటి అని చెప్పి కూడా లోకేష్ తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. పవన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.